లక్కీ డ్రా నిర్వాహకులని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వెల్గటూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి కూపన్లను స్వాధీనం చేసుకున్నారు. వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రామ్ నరసింహారెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. ధర్మారం మండలానికి చెందిన కట్ట రమేష్, కల్లెం నరేందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లక్కీ డ్రా పేరిట ప్రజలని మోసం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన లక్కీ డ్రా నిర్వహిస్తే సమాచారం అందించాలని కోరారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్నారనే సమాచారంతో వెల్గటూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు తన సిబ్బందితో రాజారాంపల్లి క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి పేరు, ఒకరి పేరు కట్ట రమేష్, ఇంకొకతని పేరు కళ్యాణ్ నరేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిది ధర్మారం మండలం, కట్ట రమేష్ది నందిమేడారం విలేజ్, కళ్యాణ్ నరేందర్ రెడ్డిది ఎర్రగుంటపల్లి గ్రామం. వీళ్ళిద్దరు కలిసి ఒకటి లక్కీ డ్రా 1 month నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి మా అవసరం మీ అదృష్టం అనే పేరుతోని లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. దీనిలో వీళ్ళ దగ్గర ఎస్ఐ గారు ఒక రిజిస్టరు, తర్వాత ఒక 18 కూపన్ బుక్లు, తర్వాత 2 సెల్ ఫోన్లు, 85,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అయితే విచారణలో బాగా తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక లక్కీ డ్రా పెట్టేసి ఒక్కొక్కరి వద్ద 1,116 తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 3,000 కూపన్లు అయిపోయే వరకు ఇట్టి డ్రా డబ్బులు తీసుకొని తర్వాత మే 3వ తారీఖున ఇట్టి డ్రా అనేది తీయడం జరుగుతుంది. అది వెన్యూ ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు. మే 3 తారీఖున తీసేటప్పుడు ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ బహుమతి కింద కియా కారెన్స్ 7 సీటర్ కార్ పెట్టడం జరిగింది. సెకండ్ బహుమతి టీవీఎస్ బైక్ పెట్టడం జరిగింది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ బైక్, ఫోర్త్ వాషింగ్ మిషన్, ఫిఫ్త్ ఏమో 25,000 నగదు. తర్వాత 6th బహుమతి కింద 10 మందికి 10,000 రూపాయలు బహుమతి లెక్క పెట్టడం జరిగింది. ఇద్దరు నేరస్తులను ఎస్ఐ గారు అక్కడ మనకు నిన్న రాత్రి రాజారాంపల్లిలో పట్టుకొని దీనికి సంబంధించిన కేసు ప్రాపర్టీ సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది.